బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఆ పార్టీకి తాను వెళ్లలేదన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆమె చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్, నమ్మద్దంటూ నవ్వుతూ చెప్పారు. హాయ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. అరే మీరు ఎప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో, హైదరాబాద్ లో ఒకే టైంలో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా? ఆమె చెప్పింది అబద్ధం కాదా? ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లు వచ్చారమ్మా మీరు. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. ఇక్కడ సీన్ కట్ చేస్తే హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది, హైదరాబాద్ లో కాదు. ఇది చెవులో పూలు కాదు, చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. రేవ్ పార్టీ గురించి మీడియా చెప్తేనే ఆ విషయం హేమ మేడంకు తెలిసిందట. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. కేసు లేదు, గీసు లేదు, అసలు నన్ను ఎవరూ పట్టుకోలేదు. ఇది కూడా హేమ చెప్పిన మాటే. నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతున్న దృశ్యాలివి. పార్టీ అయిపోయినది. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. వదిలేసే రాధిక, ఎవరికి నిజం అవసరం లేదు. ఇడా అందరికి అబద్ధమే కావాలా? నువ్వు నన్ను మోసం చేసినావు కదా, ఇప్పుడు నేను చేసిన. ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె ఇవాళ మరో వీడియో విడుదల చేశారు. చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. అయ్యిందండి. ఏం చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీ అండి వండింది? తెలీదండి. బానే ఉందంటే బానే ఉందా? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే పులిహార కలుపుతారండి, కానీ ఆవిడ పులిహార కాకుండా ఈసారి బిర్యానీ కలిపారు. సూపర్, బాగా చెప్పారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు.